రిజర్వేషన్ల అమలు కోరుతూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో బీసీ సంఘాలు రోడ్డెక్కాయి. జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వెనుకబడిన కులాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పటికీ పార్లమెంట్లో కూడా విపక్షాలను ఏకం చేసి బాధిత తెలంగాణ సర్కార్దేనన్నారు. బిల్లు సాధించేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఇక దేశంలోని 60% బీసీల్లో కనీసం 42% రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలోని బీసీ నేతలు ఏకమై హక్కులు సాధించాలని విజ్ఞప్తి చేశారు ఆ సంఘం నేత జనార్దన్. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో గత కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్ను అమలుపరచడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొంత చిత్తశుద్ధి చూపలేదనేటువంటి భావనతో బీసీ జేఏసీ నాడు పనిచేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు హుజురాబాద్లో ఈ అంబేద్కర్ కూడలి వద్ద 42% రిజర్వేషన్ సాధించుకునేటువంటి క్రమంలో ఈరోజు మేము ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఒకనాడు రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డిలో డిక్లేర్ చేసిన విధంగా 42% అమలు పరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో బిల్లు చేసినప్పటికీ కేంద్రంలో పార్లమెంటులో అఖిల భారత స్థాయిలో అఖిల పక్షాలను కూడగట్టుకొని పార్లమెంటులో వాయిస్ వినిపింపజేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం.